Hi guys, welcome back to Shalom Tech YouTube channel. So guys, ఈ వీడియోలో మనం ద డ్రీమ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ అని చెప్పొచ్చు ఇది. సో నేను తెలిసిందే మీకు ఆల్రెడీ ఆ మానిటర్ అయితే నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను. జస్ట్ జెబ్రానిక్స్ సంబంధించి 32 ఇంచెస్. మీరు కావాలనుకున్న ఐఎస్ఎంఎస్ మీరు ఆ వీడియో అయితే చూసుకోవచ్చు. అన్బాక్సింగ్ ఇవి ఇప్పటికీ కూడా చాలా బాగుంది. గేమింగ్ అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట మనకి జెబ్రానిక్స్లో. చాలా బాగుంది. డిస్క్రిప్షన్ లింక్లోనే మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్లోనే ఉంది. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిపైన వెబ్ క్యామ్ అయితే పెట్టి నేను గేమ్ స్ట్రీమింగ్స్ కానీ రికార్డింగ్స్ కానీ చేస్తాను. మీకు తెలిసిందేగా గేమింగ్ ఛానల్ తెలీదా షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్. షాలెం టెక్స్ట్ ఐడి ఉంది కదా, టెక్స్ట్ ఐడికి బదులు తెలుగు గేమింగ్ వరల్డ్ కొడితే మంది వస్తుంది. ఓకే, అది మన గేమింగ్ ఛానల్. ద బెస్ట్ గేమింగ్ కంటెంట్, హౌ టు డౌన్లోడ్ గేమ్స్, ఇన్స్టలేషన్ మోడ్స్, GTA 5 మోడ్స్, ETS2 ఎవ్రీ గేమ్ మీరు అందులో చూడవచ్చు. మొబైల్ గేమ్స్ కానీ PC గేమ్స్ వాట్ ఎవర్. ఓకే, ఇది ప్రమోషన్ కాకుండా పక్కన పెట్టండి. సో మన మెయిన్ థింగ్లోకి వచ్చేసరికి ఎందుకు చెప్పానంటే మీకు ఇది కూడా గేమింగ్ సంబంధించింది కాబట్టి ఇది మనం యూజ్ చేసి గేమింగ్ రికార్డింగ్ చేయవచ్చు హై క్వాలిటీలో. మీ మొబైల్ డిపెండెన్స్ ఇప్పుడు మీ మొబైల్లో 60 FPS ఉంటుంది, 120 FPS కూడా సపోర్ట్ ఉంటుంది. సో మీ మొబైల్ డిపెండెన్స్తో ఇది మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోలో అయితే చూద్దాం. మీకు ఒకవేళ ఎలా కనెక్షన్ చేయాలి ఇది చాలా కన్ఫ్యూజ్ అనమాట. ఫ్రీ ఫైర్కి ఒక విధంగా, BGMIకి లేదు అనుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీకి, ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్గా మీకు కనెక్షన్స్ ఉంటాయి. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టార్టింగ్లో నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యానంటే మళ్ళీ ఇది పర్చేస్ చేసిన తర్వాత అదే కన్ఫ్యూజన్ నాకు డబల్గా త్రిబుల్ అయింది మా తమ్ముడు నేను. సో మా తమ్ముడు అయితే BGMI లైవ్ అయితే ఇస్తున్నాడు మన షాలెం తెలుగు గేమింగ్లో యూట్యూబ్ ఛానల్లో, ఎందుకంటే సెట్ అయింది కాబట్టి. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా రికార్డ్ చేయొచ్చు, ఏ విధంగా స్ట్రీమింగ్ చేయొచ్చు, లైవ్ స్ట్రీమ్ అనేది ఇవ్వచ్చు హై క్వాలిటీలో అనేది చూద్దాం. ఇంకా అలాంటి ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. ఫస్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చి మనకి ఎల్గేటో నుంచి HD660X. ఓకే, ఇది న్యూ మోడల్, అడ్వాన్స్డ్ ఫీచర్స్తో కలిగి వచ్చిన న్యూ మోడల్ ఎల్గేటో. ఇది యూజ్ చేసి మీరు అప్ టు 4K 120 FPS వరకు మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. మంచి పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్తో మీరు లైవ్ స్ట్రీమ్ అయితే ఇవ్వచ్చు. ఫుల్ సపోర్టెడ్, అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, చూస్తున్నారు కదా, ఇది HD60. సో ఇందులో మనం ఏమేమి ఉన్నాయి, ఓకే, యాక్సెసరీస్ ఏమి ఇచ్చాడు, కేబుల్స్ ఏమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, మీ మొబైల్ డిపెండెన్సీ ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ మొబైల్ అనుకోండి, IQ13 అని, లేకపోతే మోటరోలా Edge 50 Pro అని, ఇలా మీ మొబైల్స్ డిపెండెన్సీ అయితే ఉంటాయి. కొన్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయి. ఓకే, అదేవిధంగా ఐఫోన్లో కూడా మీకు iPhone 17 Pro, iPhone 15 ఇలా మీకు కనెక్షన్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్కి మీకు లైట్నింగ్ కేబుల్ అయితే కావాలి బిలో iPhone 13 అయితే. ఓకే, అబౌవ్ iPhone 13 అయితే నో ప్రాబ్లం, విల్ గో విత్ నార్మల్ పోర్ట్స్. ఓకే, అదంతా మనం ఐఫోన్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ సంబంధించి అయితే చూద్దాం. చాలామంది మేజర్ ప్రాబ్లం అయితే ఇదే. మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఎలా కనెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీకు నా గేమింగ్ ఛానల్లో ఇస్తున్నా. ఓకే, ఆ వీడియోలో చూసి మీరు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఓకే, ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసి ఏ విధంగా ఇవ్వాలి, BGMIకి ఏమైనా ఇవ్వాలి, ఫ్రీ ఫైర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు గేమింగ్ ఛానల్లో ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఓకే, దాని నుంచి మీరు కనెక్షన్స్ అయితే చూసి కనెక్ట్ చేసుకోండి పర్చేస్ చేసినట్లయితే. ఇందులో ఓన్లీ మనం టెక్ ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మాత్రం చూద్దాం. మీకు ఎలాంటి ఆలోచన చేయకుండా మిగతా ఫీచర్స్ అన్నీ చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్ వీడియో నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అన్బాక్సింగ్. యాక్చువల్గా ఏంటంటే ఈ మొబైల్ అసలు ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించవచ్చు గైస్, ఇక్కడ మీకు ప్లే అండ్ క్రియేట్ వితౌట్ కాంప్రమైజ్ అంటే, సో మీకు అర్థమవుతుందిగా పేర్లోనే, ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వకుండా హ్యాపీగా దీన్ని యూజ్ చేసి గేమ్ ప్లే చేయొచ్చు అండ్ లైవ్ స్ట్రీమ్స్ అండ్ రికార్డింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి NVIDIA G-Sync అయితే వస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ప్రాబ్లం లేదు, మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే సపోర్టింగ్స్ 4K, ఓకే, 60 FPS HDR అంతే పాస్ త్రూ ఉంది. క్యాప్చర్ వచ్చేసి మీకు ఫుల్ HDR 60 FPS వరకు ఉంది. అండ్ PS5 అండ్ Xboxకి అయితే కన్సోల్ ఆప్టిమైజేషన్ కూడా ఉందన్నమాట. ఇది ఎల్గాటో నుంచి వచ్చింది. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిందే, మొత్తం చెప్పాను ఇందాక. సో ఇక్కడ మీకు PS5 Xbox అని ఉంది బ్రో, మరి మాకు PC అని లేదు, అవుద్దా అంటే ఖచ్చితంగా అవుతుంది. మీకు అందులో డౌట్ ఏమీ లేదు. సో ఓకే, మీకు కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఖచ్చితంగా మీకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసరికి హై ఫ్రేమ్ రేట్ పాస్ త్రూ, ఓకే, అండ్ కింద మీరు చూస్తే అల్ట్రా లో లేటెన్సీ ఉంది, HDR10 క్యాప్చర్ ఉంది, ఓకే, HDR10 టోన్ మ్యాపింగ్ ఉంది, అండ్ ఆడియో ఇన్పుట్ కూడా ఉంది.
ఓకే, దీనికి లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మీకు ఆడియో ఇన్పుట్ అనేది. అండ్ USB 3.0 ఇంటర్ఫేస్ కూడా మీకు ఇందులో 3.0 గుర్తుపెట్టుకోండి గైస్, 3.0 అయి ఉండాలి ఖచ్చితంగా. మీ మొబైల్ నుంచి వచ్చేది 3.0 అవ్వాలి అండ్ అవుట్పుట్ కూడా మీకు 3.0 అవి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా 3.0 USB కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో ఇదన్నమాట ఈ బాక్స్ అసలు ఏమున్నాయనేది చూద్దాం. ఓపెన్ చేద్దాం. సో టాప్ ఓపెన్ అనమాట ఇది. సో స్లైడ్ చేయాలి. సో స్లైడ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే బాక్స్ వస్తుంది అనమాట. సో విత్ ఎల్గాటో డిజైన్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఎల్గాటో డిజైన్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ఉంది బాక్స్ అయితే. ఇది మనకి ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ అనమాట ఇది. ఇందులో అంత మించి అయితే ఏం లేదు. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూస్తే కనుక బాక్స్. సో ఓకే, ఇది వచ్చేసి మనకి బాక్స్. ఇదే మనకి ఎల్గాటో బాక్స్ అనమాట. ఓకే, ఇది మెయిన్. ఓకే, ఇది పక్కన పెడదాం. అండ్ ఇక్కడ ఒక కేబుల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకే, టైప్ సి HDMI. సో ఇక్కడ మీకు టైప్ సి టు HDMI కన్వర్టర్ కేబుల్ అయితే మనకి బాక్స్ ద్వారా వచ్చింది. అండ్ ఇంకో కేబుల్ కూడా ఉంది, ఇది కూడా ఏంటో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇంకో కేబుల్ వచ్చేసి ఏంటంటే HDMI టు HDMI అనమాట. ఇక్కడ 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి బోత్ సైడ్స్ కూడా. సో ఈ కేబుల్ కూడా మనకి బాక్స్తో పాటు వచ్చింది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ బాక్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది వచ్చేసి మనకి ఎల్గాటో క్యాప్చర్ కార్డ్ HD60X. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. పోర్ట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 3 పోర్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు HDMI ఇన్ రైట్ సైడ్ చూడొచ్చు. అండ్ ఇది కాకుండా మధ్యలోది టైప్ సి. ఓకే, USB టైప్ సి. ఇందాక మీకు చెప్పాను కదా కేబుల్ టైప్ సి అనేది అది. అండ్ ఇది HDMI అవుట్. HDMI ఇన్కి అవుట్కి తేడా ఏంటని అడిగితే, HDMI ఇన్ ఏంటంటే మీ మొబైల్ నుంచి వచ్చే వీడియో లేదా ఆడియో అనేది డైరెక్ట్గా ఎల్గాటోలోకి వెళ్ళడానికి HDMI ఇన్. HDMI అవుట్ ఏంటంటే చాలామంది గేమర్స్ అయితే ఏం చేస్తూ ఉంటారంటే సెపరేట్ ఒక మానిటర్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. గేమింగ్ అనేది ఎలా వస్తుంది అనేది చెక్ చేయడానికి ఓన్లీ సెపరేట్ మానిటర్ ఫర్ గేమింగ్ అనమాట. దానికి ఎక్స్ట్రా HDMI కేబుల్ అయితే కొనాల్సి ఉంటుంది. HDMI టు HDMI ఇంకొక కేబుల్. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడైతే ఉందో HDMI టు HDMI కేబుల్. సో ఇలాంటి HDMI టు HDMI కేబులే మనం ఇంకొకటైతే కొనాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దేని గురించి HDMI అవుట్కి అవసరం అయితే. మాకైతే పెద్దగా అవసరం అయితే లేదు అవుట్, ఎందుకంటే మాకున్న మానిటర్లోనే మేము మొత్తం మానిటరింగ్ చేస్తాం కాబట్టి మాకు సెపరేట్ మానిటర్ అవసరం. కానీ చాలామంది అయితే యూస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి అయితే సెపరేట్గా ఇంకొక HDMI కేబుల్ కూడా పర్చేస్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి USB-C. ఇందాక మీకు చూపించాను కదా USB టు టైప్ సి అనేది. ఈ కేబుల్ అనేది కంప్యూటర్కి వెళ్తుంది దీని నుంచి. ఓకే, సో మరి ఎల్గాటోలో ఉన్న ప్రాసెస్ మొత్తం మనం కంప్యూటర్లో చూడాలి కదా, లైవ్ స్ట్రీమ్ ఇవ్వడానికి, OBS కానీ స్ట్రీమ్ ల్యాబ్ సాఫ్ట్వేర్ కానీ చూడడానికి. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ లైట్ అయితే ఉంది, ఇది మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీకు రెడ్ ఉంటే నాట్ వర్కింగ్. ఓకే, అదే బ్లూ వెలిగితే వర్కింగ్, రెడ్ వెలిగితే నాట్ కనెక్టెడ్ అని మీకు కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా ఇది వచ్చేసి మీకు ఇందాక మీకు చెప్పాను కదా, ఈ బాక్స్లో మీకు రైట్ సైడ్ ఆల్రెడీ ఒకటైతే చెప్పాడు, ఏంటి ఆడియో ఇన్పుట్ అని. సో ఆడియో ఇన్పుట్ అనేది ఇది. ఓకే, సో దీనికి మనం అనలాగ్ కేబుల్ అయితే కనెక్ట్ చేసి PS5 లేదా Xbox కాన్సోల్స్ ద్వారా ఆడియో ఇన్పుట్ అనేది గేమ్ నుంచి డైరెక్ట్గా మన ఈ యొక్క ఎల్గాటోలోకి అయితే రావడానికి మనం అనలాగ్ అయితే యూస్ చేస్తాం. దీనికి సెపరేట్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది సిస్టంలో. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇది మనకి అన్బాక్సింగ్ అయితే. సో రివ్యూ విషయం వచ్చేసరికి రివ్యూ కూడా ఏం లేదు గైస్, రివ్యూ కూడా మీకు ఎక్కడే చెప్పేశాను కదా మొత్తం అసలు ఎలా ఏంటి అనేది. సో మొత్తం డీటెయిల్స్ అనేది రివ్యూ ఒకసారి మీకు మళ్ళీ సెపరేట్గా చెప్తాను. లెట్స్ గో ఫర్ ద రివ్యూ. హాయ్ గైస్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఎలా అనిపించింది? సో ఇందులో మనకి అన్బాక్సింగ్ అయితే పెద్దగా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు గైస్. ఇది వచ్చేసి 3 ఈ 3 కాకుండా మనం మొబైల్ నుంచి కనెక్షన్ ఇవ్వడానికి చాలా రకాల కనెక్టర్స్ అయితే మనకి కావాల్సి ఉంటుంది. అంటే మొబైల్ నుంచి మనకి దీనికి వెళ్ళడానికి ఓకే టైప్ సి టు HDMI కన్వర్టర్ ఒకటి. ఓకే, ఇలాంటివి మనకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆడియో క్యాప్చర్ డివైస్ ఒకటి కొనాలి. సో ఓకే, ఈ డివైజెస్ మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను కంప్యూటర్ దగ్గర ఉన్నాను కాబట్టి. సో రివ్యూ విషయానికి వచ్చేసరికి ఏంటంటే గైస్, ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీటి గురించి చెప్తా, క్యాప్చర్స్ గురించి తర్వాత చెప్తా. అదంతా కనెక్షన్లో మీరు చూడొచ్చు క్యాప్చర్స్ ఏమేమి ఉన్నాయి అన్ని లింక్స్ అన్నీ మీకు అక్కడ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మీరు డిస్క్రిప్షన్ నుంచి లింక్స్ అయితే పర్చేస్ చేసి మీరు ఆ గేమింగ్ ఛానల్లో ఉన్న వీడియో కనెక్షన్స్ చూసి మీకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ కనెక్షన్స్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చుకోవచ్చు. వర్క్ అయ్యింది కాబట్టి నేను మీకు రివ్యూ అండ్ గేమ్ కనెక్షన్స్ వీడియో కూడా రిలీజ్ చేశాను గేమింగ్ ఛానల్లో. ఓకే, అంతకుమించి ప్రాబ్లం ఏం లేదన్నమాట. ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం.
ఓకే, సరే ఫస్ట్ రివ్యూకి వచ్చేసరికి ఏంటంటే ఈ బాక్స్ అనేది HD60X. ఓకే బాక్స్. ఓకే, ఇది HD60X కొత్త న్యూ అడ్వాన్స్డ్ ఫీచర్స్ విత్ 4K క్యాప్చర్. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకు HD60S ఉంది, HD60 ఉంది, HD60S+ ఉంది. ఇలా మనకు చాలా రకాల క్యాప్చర్ కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. HD60S+ అనేది అడ్వాన్స్డ్, సో దాన్ని మనం HD60X కింద చెక్ చేశారనమాట. సో ఇది అడ్వాన్స్డ్ 4K అప్ టు మీ మొబైల్ మీద డిపెండెన్సీ అనమాట. మీ మొబైల్ 120 FPS అంటే అది కూడా రికార్డ్ అవుతుంది. 60 వరకు అంటే 60 వరకు పెట్టుకోవచ్చు. మీ డిపెండెన్సీ ఇది అన్ని సపోర్ట్ చేస్తాయి. మా తమ్ముడు అయితే 60 FPS 120 FPS కూడా ఇస్తున్నాడు లైవ్ స్ట్రీమ్ BGMI. కావాలనుకుంటే క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో మొత్తం అన్నీ కూడా మీరు నా గేమింగ్ ఛానల్లో లైవ్ అయితే చూడొచ్చు. లైవ్ సెట్ చేసుకుంటే BGMIకి సంబంధించి మా తమ్ముడు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా అడగండి, ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తుంది. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక బాక్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి 2 కనెక్టర్స్ అయితే ఉన్నాయి. HDMI ఇది నేను చెప్పాను కదా, Type-C to USB కన్వర్టర్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ Type-C అనేది మీకు ఇందాక చూపించాను కదా. సో ఇందులో USB-C అని సెంటర్ ఉంది కదా, సో దానికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఈ Type-C నుంచి వచ్చిన USB కనెక్షన్ కంప్యూటర్ PC వెనకాల ఇస్తాం. ఫ్రంట్ కాదు గైస్, వెనకాల USB 3.0 బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ కలర్ ఉంటే అది 3.0, బ్లాక్ కలర్ USB కనెక్షన్ ఉంటే అది 2.0. గుర్తుపెట్టుకోండి, తెలిసే ఉంటుంది మీకు. అది 3.0 కంప్యూటర్ ఖచ్చితంగా ఉంటాయి ఆప్షన్స్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ల్యాప్టాప్ విషయానికి వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, బ్లాక్ ఉన్నా పర్వాలేదు, అది సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ అన్నింటికి సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు ఇది వచ్చేసి సెపరేట్గా ఉంటాయి. 3.0 అంటే బ్లూ కలర్ USBకి ఇది కనెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బ్లూ కలర్, అది 3.0. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే HDMI to HDMI. సో ఈ HDMI to HDMI కనెక్షన్ వచ్చేసి ఏమవుతుందంటే, ఒకటి ఇక్కడ ఆల్రెడీ HDMI ఇన్ గుర్తుపెట్టుకోండి గైస్, ఓన్లీ ఇన్కి మాత్రమే, అవుట్కి అయితే ఇవ్వద్దు. అవుట్ ఓన్లీ సపరేట్ మానిటర్ ఉంటుంది, దానికి ఇంకొక HDMI కేబుల్ అయితే ఖచ్చితంగా కొనాల్సిందే ఇంకో మానిటర్లో చూడాలనుకుంటే. ఓకే, లేదు అనుకుంటే ఇది మీరు డైరెక్ట్గా HDMI ఇన్కి అయితే ఇలా కనెక్షన్ ఇచ్చేసి, ఇది దేనికి ఇస్తారు, మొబైల్కి ఇవ్వాలి. సో మొబైల్కి HDMIలో ఇస్తాం భయ్యా. సో అందుకే నేను మీకు చెప్పిన ఒక కనెక్టర్, దిస్ వన్, ఇదే Type-C to HDMI కన్వర్టర్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. రేట్ ఎక్కువ ఉందని భయపడకండి. ద బెస్ట్ క్వాలిటీ మీకు అవుట్పుట్ రావాలంటే మీకు Ugreen కంపెనీ ఇదే మీకు చాలా అంటే చాలా బెస్ట్. కింద లింక్ ఇచ్చి దాని నుంచి డౌన్లోడ్ అయితే పర్చేస్ అయితే చేసుకోండి. సో ఇక్కడ HDMI ఉంది కదా, HDMI దీనికి కనెక్షన్ ఇచ్చేయడమే. ఓకే, సో కనెక్షన్ ఇచ్చామా, ఇది తీసుకెళ్ళి మన మొబైల్కి కనెక్షన్ ఇవ్వడమే, అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. మీకు ఇంకొక కన్వర్టర్ అనేది చూపించాలి. అదేంటి అంటే సౌండ్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలబ్బా, ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు దీనికైతే ఇయర్ ఫోన్ ప్లగ్ ఉండదు. Type-C to HDMI కన్వర్టర్, USB ప్లగ్ ఉండదు. మీరు ఏమైనా పెట్టుకోవాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి అవ్వదు, బ్లూటూత్ పని అవ్వదు, లేటెన్సీ అండ్ మీకు డిలే అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, ఇది వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇదే కంపెనీ, ఇది కూడా Ugreen. మా తమ్ముడు 2 Ugreen కొనేసాడు అబ్బా. ఎందుకు Ugreen కొన్నామంటే, ముందు ఇంకొక కన్వర్టర్ కొన్నాం, అది అస్సలు సపోర్ట్ చేయట్లే, క్వాలిటీ రావట్లే. కానీ Ugreen మమ్మ పీక్స్ సపోర్ట్ చేస్తుంది, సూపర్ క్వాలిటీ. ఇది కూడా Ugreen. ఇది మనం ఏంటంటే USB టు దీన్ని మీరు USB సౌండ్ కార్డ్ అని అనొచ్చు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి దాని నుంచి మీరు ఇది కూడా పర్చేస్ అయితే చేసుకోండి. ఎక్కువ రేట్ ఉంది, కంగారు పడుతుంది. ద బెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం, ప్రో ప్లేయర్స్లా మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవైతే పర్చేస్ చేయండి. మాత్రం ప్రో ప్లేయర్లో ఇవ్వాలని చాలా వరకు పెట్టి ఇవైతే పర్చేస్ చేశాడు అనమాట. ఓకే, ఇవి మిగతా అన్ని కనెక్షన్స్ మీకు ఆ గేమింగ్ ఛానల్లో అయితే ఉంటాయి. మీరు దాని నుంచి అయితే తమ్ముడు రాలేదులే. ఓకే, ఆ ఛానల్లో అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇదైతే చాలా బాగుంది. నేను ఆడనే ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్స్ అయితే ఇద్దాం అనుకుని ఇప్పటిదాకా కుదరలేదు. ఈరోజు అయితే నేను ఇస్తాను నా గేమింగ్ ఛానల్లో. ఓకే, సో ఇది ఉంది కదా, మర్చిపోయాను. ఈ Type-C to HDMI కన్వర్టర్కి మీరు ఈ ఆడియో ఈ USB అడాప్టర్ ఇది ఉంది కదా, USB సౌండ్ కార్డ్, దీనికి 3.0 ఒక కేబుల్ ఉంటుంది బ్లూ కలర్లో. Type-C HDMI Ugreenకి USB 3.0 సెపరేట్గా ఒక కేబుల్ ఉంటుంది, దానికి మాత్రమే ఇవ్వండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. రిమైనింగ్ వాటిలో కూడా ఇవ్వచ్చు, కొంచెం క్వాలిటీ తక్కువ లేకపోతే లేటెన్సీ ఇలాంటివి తేడాలు వస్తూ ఉంటాయి. ఈ కన్వర్ట్స్ మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చిన దాని నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి అన్బాక్సింగ్ రివ్యూ వచ్చేసరికి ఇది మ్యాటర్. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రిమైండ్ చేసుకుని కనెక్షన్స్ అయితే చూసుకోండి. ఎక్కడ మీరు ఎంత కన్ఫ్యూజ్ అయితే గేమింగ్లో కన్ఫ్యూజ్ అవుతారు, తెలుగులో క్లారిటీగా చెప్తా. ఇంక్లూడింగ్ విత్ సిస్టమ్లో ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా అందులోనే చెప్తా. హ్యాపీగా మీరు ఆ వీడియో అయితే చూసి పర్చేస్ చేయాలనుకుంటే కనుక చేసి ఇందులోంచి ఆ వీడియో చూసి కనెక్షన్స్ పెట్టుకోండి. ఇది మ్యాటర్, చాలా క్లారిటీగా అయితే చెప్పాను. మ్యాక్సిమం చెప్పేసాను, కనెక్షన్స్ కూడా కొంచెం చెప్పేసాను ఇందులో. ఓకే, ఇంకా అలాంటి ఆలోచన చేయకుండా బైస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు కనెక్షన్స్ కావాలనుకుంటే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఓకే,
ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మీట్ నెక్స్ట్ వీడియో. అప్పుడు టేక్ కేర్. టేక్ కేర్. బై బై. టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్. బై బై.